ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి ఎర్ర బస్ ఎక్కి పల్లెటూరు వెళ్తారు. ఓ వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ కచింగ్ కంతకాయ్, కచింగ్ కంతకాయ్. అప్పటిదాకా వీళ్ళు దుబాయ్ వెళ్ళకముందు అవే చింతకాయల్ని దంచుకొని ఉప్పు కారం కలుపుకొని సద్దెనలో ఉల్లిపాయ కొరుక్కుని తిన్నవాళ్ళు దుబాయ్ పోయి రాగానే ఈజ్ ఇట్ కచింగ్ కింతకాయ్ అన్నట్టు రూపాంతరాలు. అంటే ఇక్కడ గ్రహాలని పాపగ్రహాలు, దుష్టగ్రహాలు, గురు చండాలాలు, చండాల యోగం. అసలు చండాలము అనే పదానికి అర్థం తెలిస్తే మనం మాట్లాడకూడదుగా. చండాలము అంటే అశుద్ధం, గురు చండాల యోగం అంటే గురుడు అశుద్ధం సమానమా? అంటే ఆ ఫొనెటిక్స్ తెలియకే భాష. గురు చాండాల యోగం, గురు చండాల యోగం కాదు, గురు చండాల యోగము. చండించడం అంటే ఏంటి? తిప్పడం. డ్రిల్ మాస్టర్ కనుక గ్రౌండ్ చుట్టూతా రౌండ్ బై రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ తిప్పి నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పరీక్ష సమయాన్ని గురు చండాల యోగము అంటారు. చండాలం అంటే దుష్టగ్రహాలు అంటారు. దుష్టగ్రహాలు కాదు, దుష్ట గ్రహాలు, దృష్ట గ్రహాలు. షా కింద టావొత్తికి సా కింద టావొత్తికి తేడా తెలుస్తుంది. అంటే జ్యోతిష్యం మొత్తం 4,86,736 శ్లోకాలతో ఉన్నటువంటిది జాతక మార్తాండం. 2,36,272 శ్లోకాలతో ఉన్నటువంటిది జ్యోతిష్య కళాదీపిక. 1,36,226 శ్లోకాలు ఉన్నటువంటిది యవన జాతకం. 2,72,336 శ్లోకాలతో ఉన్నది జ్యోతిష్య ద్విధాభరణం. 1,32,236 శ్లోకాలు ఉన్నటువంటిది సహస్రాదిత్య జాతక యోగం. 5,32,000 శ్లోకాలతో నాడీ జ్యోతిష్య బల దీపిక. అంటే ఒక్కొక్క గ్రంథకర్త మనల్ని అవేర్నెస్ తీసుకురావడానికి శనగలు ఉడకబెట్టి తాలింపు వేసి మసాలా వేసి పొట్లాల్లో కట్టి అవి ఎగరేసుకుంటూ తిని ఆహా ఎంత రుచిగా ఉన్నాయని అదే ఆయిల్తో పేపర్తో రుద్ది అవతల పారేసి నట్లుగా శాస్త్రాలు వండి వార్చి వడ్డించినటువంటి ఈ శాస్త్రానికి చదివే సమయము, ఆకలింపించిన సమయం లేక భాషా పరిజ్ఞానం లేని శాస్త్రవేత్తలు మాట్లాడే మాటలు గురు చండాల యోగము. పాప గ్రహాలు కాదు, పాప గ్రహములు. అట్లాగే దృష్ట గ్రహాలు, వక్రి గ్రహాలు. ఉదాహరణకి శక్రుడు అని ఉంది. యూనో శక్రుడు, శుక్రుడు. శక్రుడు అంటే ఇంద్రుడు, శక్రుడు అంటే శుక్రగ్రహం. అంటే ఇక్కడ ఆ భాషని అర్థం చేసుకోలేకపోవడం, జ్యోతిష్యుడికి వ్యాకరణ శాస్త్రం మీద పట్టు లేకపోవడం. రాముని తోక పెవరుండిట్లని అంటాడు. రాముని తోక పెవరుండిట్లని, రాముడికి తోక ఏంటి అని ఆలోచిస్తా ఉంటున్నా. రామునితో కపివరుండిట్లనియే చూతుమే లౌడాయటంచు సుందరి పలికెన్. చూతుమే చూశామని మేము లవుడుని చూశామని ఒక ఆశ్రమ సుందరి వాల్మీకి చెప్పింది. ఇక్కడ భాషని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలే పాపగ్రహాలు, దుష్టగ్రహాలు, చండాల యోగం. గ్రహాలను ఎప్పుడు కూడాను అలా పిలవకూడదు.
గ్రహాలను నడిపించేటువంటి మార్గదర్శకాలు గురువులు మీకు. ఆ గురువుల్ని చండాలుడా, దుర్మార్గుడా, పాపాత్ముడా, నీచుడా, నికృష్టుడా అని మమ్మల్ని తిట్టచ్చు చెప్పిన ఫలితం రానప్పుడు. కానీ గ్రహాలను తిట్టకూడదు. కాబట్టి గ్రహాలలో భాష మీద, జ్యోతిశాస్త్రంలో వాడేటువంటి పదకోశాల మీద అవగాహన లేకపోవడంలో వచ్చేటువంటి పదాలు. ఈ జ్యోతిష పరిభాషలో కారకత్వాలు, కారకుడు, తత్వము. ఏ కారకుడు ఏ తత్వాన్ని ఇస్తాడు? కారకతత్వం. కారకుడు అంటే కారణభూతుడు. ఇక్కడ జ్యోతిష్యుడు ఆ భాషలో కొన్నటువంటి ఆ పరిభాష తెలుసుకోకుండా ఏది పడితే చెప్పామనుకోండి. ఒక ఆమె అడిగింది, ఏమండి నాకు గురుడు చండాలంటండి, మా గురువుగారు చండాలుడే అండి అంది. అమ్మా, నీ గురువు చండాలుడుగా ఉన్నాడు అని చెప్పి ఆమె వేడి చేసింది. ఏమండి నేను చిన్నజీరి స్వామి దగ్గర సమాశ్రమం తీసుకున్నానండి, నాకేదో ఇబ్బంది వచ్చి ఒక గురువుగారు కలిశానండి, ఆయన మీ గురువుగారు చండాలుడు అన్నారండి, చిన్నగిరి స్వామి చండాలుడా అండి? కాదమ్మా, నీకు గురువు చండాలుడు అర్థం, ఆయన చెప్పిన అర్థం అదే. ఎందుకని? చాకు ఒత్తు లేకపోవడం. చాకు చండాలము అంటే అర్థం ఏంటి? నీకు గురుడు నీకు అనుకూలంగా లేడు, నిన్ను పీడిస్తున్నాడు అని అర్థం. కాదమ్మా, స్వామివారు అనకూడదు. గురువు ఎప్పుడు కూడా మంచివాడేను, గురువు ఉత్తముడేను. కాబట్టి చిన్నజీరి స్వామివారు కానీ మీ గురువులు అందరూ ఉత్తములే, వాళ్ళకి జ్యోతిష్యానికి సంబంధం లేదు. నీ జాతకంలో గురుడు నీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు ఈ సమయంలో అన్నప్పుడు, అవునా అండి, ఆయన చండాలం అంటే బాధేసిందండి నాకు. కాబట్టి జ్యోతిష్య భాష సక్రమంగా తెలుసుకోకుండా మనం ఒక పదం చెప్పాము అని అంటే దాన్ని కర్మ నువ్వు అనుభవించాల్సింది. గురువుగారి మంత్రం గూడు తప్పినా ఈపు తప్పదట. కాబట్టి మనం తప్పుడు ప్రొడక్షన్ ఇస్తే మనం చరిత్రహీనులా మిగిలిపోతాం. మనం కరెక్ట్ సమాధానం చెబితే చరిత్రలో చిత్రకారులం అవుతాం. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యంలో పాపగ్రహాలు, దుష్టగ్రహాలు అనే పదాలు లేవు. అవి స్పెల్లింగ్ మిస్టేక్స్తో మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. ఆ ఫొనెటిక్స్ లోపం వల్లే మనం ఆ భాషని మనం వ్యవసిస్తుంది. వారికి నారాయణ. గురుగారు, ప్రతి జాతకం దోషప్రదంగా ఉంటుందా? దోషాలు లేని జాతకాలు అసలు ఉండవా? దోషము దోషరహితం. పరవస్తు చిన్నయ్య సూరి గారి అంశం గుర్తొస్తుంది. అంశం, ఒక వేటగాడు పక్షుల వేటకు వెళుతున్నాడు. వాడి కుల వృత్తి అది. వాడు ఆ పక్షులను కొట్టాలి, ఇంటికి తెచ్చుకోవాలా, దాన్ని అమ్ముకోవాలా, తినాలో, వాడి జీవనం అది. అది లేకుండా వాడి కుల వృత్తి అది. అటువంటి సమయంలో ఒక పక్షి బోయేవాడి దగ్గరికి వచ్చి, ఓ బోయి బోయి బోయి, ఈ రోజున మా అమ్మాయి బర్త్డే ఉంది, రాత్రి మేము పార్టీ చేసుకోవాలి, అందరినీ మా సంఘం అందరినీ పిలుచుకున్నాను, కేక్ కట్ చేసుకోవాలి, కాబట్టి మా పక్షి పిల్లలు మాత్రం నువ్వేం చంపకు అంటే, ఎలా ఉంటుందమ్మా మీ పక్షి? సరే చెప్పు, బర్త్డే అన్నావు కాబట్టి ఈరోజు నేను వేటాడన్నాడు. అన్నిటికంటే అందమైనది పక్షి అండి. మా అమ్మాయి అందంగా ఉంటుందండి, అపురూపంగా ఉంటుంది. మా అమ్మాయి అపురూప లావణ్యవతి, గుణవతి, శీలవతి, సౌశీల్యవతి అని ఆ అమ్మాయి యొక్క గుణాలు మొత్తాన్ని చెప్పింది. ఓహో అలాగా, తదాస్తు, నేను నీకు అభయమిస్తున్నా. ఈరోజు నీవు చెప్పిన లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిని ఈరోజు నేను ఆ పక్షిని కొట్టను అని హామీ ఇచ్చి ప్రామిస్ చేసి ఈ వేటగాడు తన జీవన విధానాన్ని గుర్తుకు వెళ్ళాడు. పక్షులన్నింటినీ వేటాడాడు. వాటన్నింటినీ కాళ్లకు తాడు కట్టి ఈ కర్ర కట్టుకొని వస్తున్నాడు. ఊళ్ళోకి వచ్చేసాడు. ఈలోపు ఈ పక్షి వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసింది. ఏమే ఎక్కడున్నావు? నాట్ రీచబుల్ వస్తుంది, ఫంక్షన్ టైం అవుతుంది, గెస్ట్లు అందరూ వచ్చారు, కేక్ రెడీ చేసి పెట్టాను, నువ్వు రాకపోతే ఎలాగా? నీకు మెసేజ్ పంపించాను, వీడియో కాల్ చేశాను, చాటింగ్ చేశాను, నువ్వు ఎక్కడ రెస్పాండ్ కావటం లేదు అని
రోదన పెడుతూ తన పక్షులందరికీ చెప్పింది. ఏంటి మా అమ్మాయి కనపడతలేదండి. సాయంత్రం సూర్యాస్తమన సమయానికి ఈ పోయేవాడు వస్తూ ఉంటే, అయ్యా ఉదయం నీకు చెప్పాను, మా అమ్మాయి ఏమన్నా కనపడిందా? ఏమమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది, నీవు చెప్పినటువంటి సౌందర్యవతి, గుణవతి, సౌశల్యవతి, రూపవతి ఇవన్నీ ఎక్కడా కనపడలేదు, కావాలంటే చూసుకో ఈ పక్షుల్లో అంటే. అయ్యా అదిగో మా అమ్మాయే. ఏమాయా పోయేవాడా, ఎంత దుర్మార్గుడు అయ్యా, మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పినా కూడా నా పిట్టను చంపేసావే నువ్వు. ఏమన్నా బుద్ధి ఉందా నీకు, జ్ఞానం ఉందా, నీ జమ్మడా, నీ కాలు పడిపోను, నూనె పడిపోను, శాపాలు పెట్టింది. అమ్మా నీవు చెప్పిన గుణాలు ఉన్నటువంటి పక్షి ఏది నాకు కనపడలేదు, నన్ను ఏం చేయమంటావంటే, పిచ్చివాడా తల్లి కంటికి బిడ్డలు అందరూ అందంగా ఉంటారా? తల్లి కంటికి బిడ్డలు అందరూ అందంగా కనపడతారా? ఆ అందాన్ని గ్రహించుకోవడం నీ కర్మరా, నా కర్మ. ఈ పుట్టినరోజే నా కూతురికి జన్మ మరణ వేదికను చేసావని పక్షి రోధిస్తుంది. ఇది పరవస్తు చెన్నయ్య సూరి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చాడు. ఆ ధర్మం కూడా తెలియని వాళ్ళు మా జ్యోతిష్యులు. ప్రతి జాతకాన్ని దోషంతో మురిపెట్టకూడదు. హూ ఈజ్ ద బెస్ట్ డాక్టర్? 50 కోట్లతో హాస్పిటల్ పెట్టుకున్నాడు డాక్టర్. ఆ డాక్టరు ఒక దేవాలయానికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తాడు? న్యాచురల్గా ఆలోచిద్దాం, ఒకసారి మానసికంగా ఆలోచిద్దాం. ప్రేక్షకులు మీరు ఆలోచించండి, తప్పలేదు. 50 కోట్ల రూపాయలతో హాస్పిటల్ పెట్టి, మంచి ఎక్విప్మెంట్ పెట్టి, మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ దేవాలయానికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తాడో ఒక్కసారి మానసికంగా ప్రశ్న వేసుకోండి. ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. అయ్యా ఓ దేవుడా, 50 కోట్ల రూపాయలతో నేను హాస్పిటల్ పెట్టాను, నా హాస్పిటల్కి రోగులు రావాలి, వాళ్ళకి రోగాలు రావాలి, వాడు నా హాస్పిటల్కి రావాలి అనుకునేవాడు ఏ థీఫ్ డాక్టర్. వాడికి న్యాచురాలిటీ వాడి దగ్గర ఉండదండి. దొంగతనం వాడు కరెక్ట్ డాక్టర్ కాదు. నేను హాస్పిటల్ పెట్టుకున్నాను, మంచికో చెడుకో పెట్టాను. నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్కి నా ద్వారా మంచి వైద్యాన్ని అందించి వారికి స్వాంతన చేకూర్చి నన్ను పురోభివృద్ధి చేయమని కోరుకున్నవాడు నిజమైనటువంటి డాక్టర్. నేను బలానా ఛానల్లో గంటకు 30,000 రూపాయలకి స్లాట్ తీసుకున్నాను, యూట్యూబ్లో డబ్బులు కడుతున్నాను, నెలకి 1,00,000 2 లక్షలు ఖర్చు పెడుతున్నాను, కాబట్టి నా దగ్గరకు అందరూ రావాలి, వారికి ఉన్నవి లేనివి చెప్పి నేను ఏదో కాస్త అమ్యామ్యాం చేసుకొని నా జీవనం చేయాలి, కాబట్టి పబ్లిసిటీ కోసం మీరు నన్ను కలవండి, నేను తోపుని నేను అని చెప్పేవాడు జ్యోతిష్యుడు కాదు. తన దగ్గరకు వచ్చిన వారికి ఆ గ్రహాల ద్వారా మంచి వాక్కును కలిగించి వారి సమస్యలను పరిష్కరించి వారి ద్వారా నేను పదోన్నతులు పొందాలని కోరుకుంటే నిజమైన జ్యోతిష్యుడు. కాబట్టి ఇక్కడ కంటి చూసే చూపులో ఉంది. వచ్చిన వ్యక్తులకి సమస్య పరిష్కారం కావటం లేదు అని అంటే అది జ్యోతిష శాస్త్రం యొక్క తప్పు కాదు. మీ సమస్యను సరైన విధంగా గుర్తించకపోవడం జ్యోతిష్యుడు తప్పు తప్ప శాస్త్రాన్ని కాదు. కాబట్టి శాస్త్రంలోని దోషాలు ఎంచేటువంటి శాస్త్రం కాదు. నిజంగా దోషం ఉన్నది అనుకుంటే మనం చెప్పచ్చు, లేని దానిని ఉన్నట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఉన్నది ఏంటి చెప్పేవాళ్ళని మనకి ఈ మధ్య చూస్తాం. రేచీకడతో బాధపడుతుంటారు, రేచీకడతో బాధపడతారు. చిన్నప్పటి నుంచి కళ్ళజోళ్ళు, భర్త నుంచి కళ్ళజోళ్ళు, 5 సంవత్సరాల పిల్లకి 50 ఏళ్ల సైడ్ కనబడుతుంది. కంటి చూపు, చెవుడు, హై బీపీ ఉన్నవాళ్ళందరూ ఎవరంటే పూర్వజన్మలో ఉన్న వాస్తవాలని దాచి మసిబూసి మారేడికాయ చేసి లేని దాన్ని ప్రోబ్ చేసేటువంటి కర్మ చేసిన వారందరూ కూడా ఈ జన్మలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జ్యోతిష్యుడికి 36 పళ్ళు ఉంటాయండి శాస్త్ర ప్రకారం. ఎన్ని ఉండాలి? 36 ఉంటాయండి.
36 పళ్ళు 36 పళ్ళు ఉన్న జ్యోతిష్యుడు చెప్పే వాక్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. 32 పళ్ళు ఉన్నవాడు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఊడిపోతాయి, వాడు శాస్త్రాన్ని పనికిరాడు. కాబట్టి జ్యోతిష్యుడు ముందు దంతాలను కాపాడుకోవాలి, అంటే ఎవరు దౌడ మీద పెట్టి కొట్టకుండా. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో దోషాలని పక్కన పెట్టి యోగాల గురించి చెప్పాలి. అరే నీకు యోగం ఉంది, హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, హూ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటే నీలో ఉన్నటువంటి విద్వత్తు మేము చెప్పక్కర్లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అరే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చదవగల సామర్థ్యం ఉన్న నువ్వు బతికిస్తున్నావు, ఆ బతకాన్ని వదులు, నువ్వు నిజమైనటువంటి విద్యార్థిగా తయారవు అని ఎవరైతే త్యక్తోత్తిష్ట పరంతప, అది నిజమైనటువంటి సుప్రభాతం అండి. అంతే తప్ప ఉదయాన్నే లేచి కమలా కూచుచ కుంకుమతో యతారు నితాతులు అని ఇలతను, అది సుప్రభాతం కాదు. త్యక్తోత్తిష్ట పరంతప, నువ్వు ఉద్యుక్తుడివైలే, నీలో చాలా శక్తి ఉంది, ఆ శక్తిని నీవు సాధించు, తద్వారా నువ్వు ఫలితాన్ని పొందు అని చెప్పిన నిజమైన మిత్రుడు. కొంతమంది అంటారు, నమస్కారం అండి, మీరు ఆ రోజున మాకు సహాయం చేశారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలని అంటారు. రుణం తీర్చుకోవటం ఏంటి? నీ కష్టం వచ్చింది, నా దగ్గరికి వచ్చావు, నా శక్తిని సహాయం చేశాను, మళ్ళీ మీ రుణం తీర్చుకుంటానండి అంటే నీ కష్టం నాకు రావాలా? కాదుగా. ఇక్కడ తల్లికి రుణం కాదు, తల్లికి సేవ చేయడం రుణం కాదు, బాధ్యత. కాబట్టి ఇక్కడ బాధ్యతకి రుణానికి, దోషానికి కర్మకి, మంచికి చెడుకి వ్యత్యాసము తెలియనటువంటి పండిత ప్రకాండులనంతకాలం జాతకంలో దోషం పెంచేటువంటి సాంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ సాంప్రదాయానికి ఇకపై స్వస్తి చెప్పే ప్రయత్నం మన భవిష్యవాణి చేయాలనేటువంటి కంకణం కట్టుకుందాం.